ఈ వడియాల్ని ఉడికించడానికి గ్యాస్ తో పని లేదు, ఆరబెట్టడానికి ఎండతో కూడా పని లేదు. చేసుకోవడం చాలా ఈజీ. మరి చూద్దామా? ఒక గిన్నెలోకి 2 కప్పుల దాకా కూడా అటుకుల్ని శుభ్రంగా ఇవి ములిగేంత వరకు కూడా నీళ్ళని పోసి 1 గంట పాటు పక్కకు పెట్టుకోండి. అదే విధంగా 1 కప్పు దాకా కూడా సగ్గు బియ్యంలో ములిగి ఇంకొన్ని నీళ్లు ఉండేంత వరకు కూడా, అంటే ఈ విధంగా ఉండేంత వరకు కూడా నీళ్ళని పోసుకుని ఇవి కూడా గంట పాటు పక్కకు పెట్టుకోండి. గంట తర్వాత ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఈ రెండిటిని కూడా కలిపేసుకుని మిక్సీ జార్ లోకి 4 పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని కలిపి పెట్టుకున్న అటుకులు సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇంత మెత్తగా ఉండాలి, పులుకుల కన్సిస్టెన్సీలో ఉండాలి, అంటే ఈ విధంగా ఉండాలి. ఇదే విధంగా అంతా కూడా గ్రైండ్ చేసుకుని దీంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 3 టీ స్పూన్ల దాకా కూడా నువ్వులు వేసుకుని బాగా కలిపేసుకుని పైపింగ్ బ్యాగ్ లేదా పాల ప్యాకెట్ గానీ ఆయిల్ ప్యాకెట్ లో గానీ వేసుకుని ఈ విధంగా వడియాల్లాగా పెట్టేసుకోండి. వీటిని ఒక 12 గంటల పాటు ఫ్యాన్ కింద వదిలేస్తే ఈ విధంగా ఈజీగా కవర్ లోంచి ఊడొచ్చేస్తాయి అన్నమాట. మరొక రోజు పాటు వీటిని అలా ఫ్యాన్ గాలి కింద ఉంచేయండి. ఎండ ఉంటే ఎండ కింద కూడా పెట్టేసుకోవచ్చు. తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగా వేడెక్కిన ఆయిల్ లోకి వేసేసుకుని వేయించేసుకుంటే పువ్వుల్లాగా పొంగుతాయి. రుచి కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.